ప్రైజ్లా. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి వాటిని మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. యెషయా 66:16, 17, 18లో మీరు చూసినట్లయితే ఈ వాక్యం ఉంటుంది. పూర్వం కలిగిన బాధలను నేను దృష్టి ఉంచను, నేను మరుస్తాను వాటిని, నా దృష్టికి అవి మరుగవును. ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమిని మీకోసం నేను మీ కొరకు సృష్టిస్తున్నాను. కొత్త భూమి కొత్త ఆకాశం సృజించుచున్నాను. మునుపటి వాటిని మరువబడును, మునుపటివన్నీ మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఎంత క్లియర్గా నేను దీన్ని వివరించక్కర్లేదు చూడండి. మునుపటి వాటిని మరువబడును, మునుపటివి జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న వాని గురించి మీరు ఎల్లప్పుడూ ఆనందించడమే మీ పని ఏంటి? మునుపటి వాటిని తలుచుకుంటూ విచారంగా మొఖాలు పెట్టుకుని విచారంగా ఉండవలసిన పని మనకు లేదు. మన దేవుడు మన కొరకు సృజించిన వాడిని చూసుకుంటూ ఎల్లప్పుడూ కూడా మనము ఆనందించే బిడ్డలమై ఉండాలి, హర్షించే బిడ్డలమై ఉండాలని ఇక్కడ దేవుడు చక్కగా మనకి తేటపరుస్తున్నారు. చూసారా? మరి ఇలాగున మనం ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.